అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు. ఫినిషింగ్ అయితే నువ్వెందుకే, మేమే చేసేసుకుంటాం. వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు. అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికమ్మ వెక్కాలి, మీరు కూడా సాగుండాలి. అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? కానిచ్చే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు. డబ్బు ఎవరికి కావాలి? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదర్ కనుక దీంతో నాకు పెళ్లి చేసేయండి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదర్ అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. పెళ్లి కానిచ్చే. అబ్బా, రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెల్ల కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు. ఇంకా ఎందుకు నాయనా ఈ మాయ జుట్టు? వీళ్ళందరినీ అమ్మయ్యా దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి. అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాదు సార్, రేటు ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనయ్యా. పంతుళ్ళ వెధవది కంగారు పడకండో. బతుకున్న వాడి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో బాధ పాపియామి అనంత దరిద్ర ప్రాప్తి తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయిరా. వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు? గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టవాడు. చుక్కలో పట్లు నేను కాదు పెళ్లి కొడుకు. మరి వెధవది వాడెక్కడా? వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడేమిటి? రే పెళ్లి కుమారుడా రా రారా. మీ మొహంలో ఉంది. పెళ్లి కొడుకు అక్కడ ఎందుకు ఉంటాడు? పేటల మీద ఉన్నాడు. రండి. ఇదేవిడయ్యా మరి గైగడిపోతాడేమిటి వెధవది? నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు? వెధవది కూర్మాతారులా కూర్చున్నారు సుమి. చేతిలో సీసా ఉంది. సగం పూజ అయిపోయినట్టుంది. కానివ్వండి. ఏమైనా సరే వీడితో సరిగ్గా పూజ జరిపిస్తానరా మొదటిగా. అశుభం పంతులు పెళ్లి అవశ్యంగా మన చేతిలో తద్దినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని. ఓం దగుల్ బాజస్య ఓం దరిద్రస్య. శాస్త్రి ఆ బెల్లం కూడా అందుకోరా. అశుభం. ఓం దుష్ట ముష్టి. అంటే పంతులు నా మందు దిగిపోయింది. పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి. ఆ నారికలభం అందుకో. అశుభం. ఓం నాశనం నాశనస్య సర్వం సంకరాకస్య. ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు? అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా ప్రాణాలు తీయడానికి వచ్చారా? నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి. శాస్త్రి మనం వేరే ముహూర్తం వెళ్ళిపోవాలి. పంతులు మరి హింస పెట్టేకు. కానీ తంతు టైం లేదు. అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది. ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా. ఉండలేకపోతున్నాను. అయ్యో అవసరం వాయించండి అయ్యా. భయంతో వాయించండి.
ఓం కోదండరామాయ నమః ఓం వెంకట బాబాయ నమః ఓం చిరంజీవాయ నమః ఓం రాధికాయ నమః చూస్తారేమిట్రా పట్టుకోండి. అయ్యో అయ్యో ఏమిటి అన్యాయం ఓ సావిత్రమ్మ నన్ను లోపల పోనీట్లేదు చూడండి
రేయ్, వీళ్ళందరినీ తీసుకెళ్లి జలపాతంలో బారాగే రండ్రా. నువ్వు ఆపు.
అది ఈ వరుస బ్రదర్. ఇదిగా నువ్వు రెచ్చిపోయి పులైపో. ఎక్కు ఎక్కు దిక్కుమాల ప్లాన్లు ఇచ్చావుగా ఎక్కు ఎక్కుతాంలేవయ్యా, దెప్పి పోడవకు. ఇదిగో 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 ఎక్కే ముందు ఒక చిన్న ఐడియా వదలనా? ఐడియా కుదిరిందా? దా, ఎక్కు చెప్తా. దా 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 నన్ను క్షమించగలరు. అవే మాట. సావిత్రి మన అమ్మాయి. అమ్మా నా పసుపు కుంకాలతో పాటు నా కన్న బిడ్డ కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం తల్లి. అక్క నేను ఖాళీగా ఉన్నాను, నా మేనకోడ ఖాళీ, మా ఇద్దరికి నువ్వు. ఏమిట్రా మూసేది? అంటే మా అమ్మాయికి నీకంటే అందగాడు దొరకడనా నీ ఉద్దేశం? చూడు, నేను తలుచుకుంటే నీకంటే అందగాడిని గొప్ప సినిమా హీరోని తీసుకొస్తాను రా. ఏంటి తీసుకురా చూస్తాను. చూస్తావా? ఆ. చూస్తావా?